కర్ణాటకలో ముడా స్కామ్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య పార్వతి కీలక నిర్ణయం తీసుకున్నారు. వివాదానికి కారణమైన భూములను మైసూరు నగర అభివృద్ధి సంస్థకు తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై స్పందించారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. రాజకీయ విద్వేషాలు, కుట్రలకు తన భార్య బాధితురాలయ్యారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తున్నానంటూ ఎక్స్లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. ముడా వివాదానికి సంబంధించి సోమవారం సిద్ధరామయ్యపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. లోకాయుక్త ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య భార్య నిన్న సాయంత్రం ఒక లేఖను విడుదల చేశారు. అవినీతి మరకలేని తన భర్త రాజకీయ జీవితానికి ముప్పు తెస్తున్న 14 ఫ్లాట్లను తిరిగి ముడాకే ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు. తన భర్త గౌరవం, ఘనతకు మించి ఈ ఆస్తులు పెద్దవి కావని పేర్కొన్నారు పార్వతీ సిద్ధరామయ్య. అవసరమైతే దర్యాప్తునకు సహకరిస్తానని, రాజకీయ రంగానికి దూరంగా ఉండే తనలాంటి ఆడవాళ్లను వివాదాల్లోకి లాగొద్దని లేఖలో రాసుకొచ్చారు పార్వతీ సిద్ధరామయ్య. సిద్ధరామయ్య భార్య ప్రకటనపై విపక్ష బీజేపీ విమర్శలు గుప్పించింది. విచారణ నుంచి బయటపడేందుకే ఈ డ్రామాలని ఆక్షేపించింది. ఏ తప్పు జరగకపోయి ఉంటే భూములు ఎందుకు తిరిగి ఇస్తున్నారని నిలదీశారు బీజేపీ నేతలు. దర్యాప్తులో వాస్తవాలు బయటకు వస్తాయనే ముందే ప్లాట్లు సరెండర్ చేస్తున్నారని మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్లు మళ్లీ ఆందోళనకు దిగారు. విధులు బహిష్కరించి పోరుబాట పట్టారు. తమ డిమాండ్లను పరిష్కరించడంలో బెంగాల్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, అందుకే మళ్లీ నిరసనకు దిగినట్లు డాక్టర్స్ స్పష్టం చేశారు. అభయ హత్యాచార కేసులో సీబీఐ విచారణ కూడా నత్తనడకన సాగుతోందని, న్యాయం జరుగుతుందనే నమ్మకం పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్జీకర్ హాస్పిటల్ ఘటన నేపథ్యంలో 42 రోజుల పాటు నిరసన చేపట్టిన ట్రైనీ డాక్టర్లు సెప్టెంబర్ 21న పాక్షికంగా విధుల్లో చేరారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడంతో మళ్లీ ఆందోళనకు దిగారు. రేపు కోల్కతాలో భారీ ర్యాలీకి పిలుపునిచ్చారు. సెంట్రల్ కోల్కతాలోని కాలేజ్ స్క్వేర్ నుంచి ధర్మతల వరకు ఈ మార్చ్ కొనసాగనుంది. అవినీతి, విధుల్లో అలసత్వం చూపిన రాష్ట్ర వైద్యారోగ్య కార్యదర్శిని తొలగించాలని జూనియర్ వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో డిజిటల్ బెడ్ వేకెన్సీ మానిటరింగ్ సిస్టమ్, సెంట్రల్ రిఫరల్ సిస్టమ్, సీసీటీవీ, ఆన్ కాల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆసుపత్రుల్లో పోలీసు రక్షణను పెంచాలని, అలాగే శాశ్వతంగా మహిళా పోలీస్ సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు జూనియర్ డాక్టర్స్. ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్యులు, నర్సులు, హెల్త్ కేర్ వర్కర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరుతున్నారు.